నమస్కారం అండి. నా పేరు విక్రమ్. నేను నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాడిని. నేను 2014లో నా బీటెక్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో పూర్తి చేశాను. నేను నా ఇంటర్ మరియు 10వ తరగతి నెల్లూరు జిల్లాలోనే పూర్తి చేశాను. మా ఫ్యామిలీలో మొత్తం 4 ఉంటారు. మా నాన్న ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, మా అమ్మ హౌస్ వైఫ్, మా తమ్ముడు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఇంకా నేను సెప్టెంబర్ 2021లో ఈవిజన్ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. ఒక 3 months కోర్స్ కోసం జాయిన్ అయ్యాను. ఈవిజన్ అనేది ఒక ఐటీ రిక్రూట్మెంట్ అండ్ కన్సల్టెంట్ కంపెనీ. సో నాకు ఈవిజన్ 3 నెలల కోర్సులో ఏ టెక్నాలజీస్ మీద నాకు ట్రైనింగ్ ఇచ్చిందంటే నెట్వర్క్ ప్లస్ సిసిఎన్ఏ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్, సైబర్ సెక్యూరిటీ, విండోస్ అడ్మినిస్ట్రేషన్, ఐటీఐ. నెట్వర్క్ ప్లస్లో వచ్చేసి నెట్వర్క్ బేసిక్స్ గురించి నాకు నేర్పించారు. అంటే నెట్వర్కింగ్ డివైజెస్, ప్రోటోకాల్స్, నెట్వర్క్లో వాడబడే ప్రోటోకాల్స్, నెట్వర్కింగ్ డివైజెస్ అంటే రౌటర్, స్విచ్ గురించి, హబ్ గురించి, రిపీటర్ గురించి, నెట్వర్క్ టైప్స్ అంటే లైక్ ఎలాగంటే ఒక క్లయింట్ సర్వర్ మోడలా, పియర్ టు పియర్ మోడలా, ఇలాగా కొన్ని నాకు నెట్వర్కింగ్ ప్లస్లో నేర్పించారు. తర్వాత మేము వర్చువలైజేషన్ గురించి నేర్చుకున్నాము. వర్చువలైజేషన్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, అది కంపెనీస్కి ఎలా ఉపయోగపడుతుంది. ఆ వర్చువలైజేషన్లో హైపర్వైజర్స్ అని ఉంటాయి. అది టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది. వీటికి తేడా ఏంటి, ఒక VMware అనే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఒక సిస్టంలో, ఇవి వర్చువలైజేషన్ నేర్పించారు. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్లో వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు కంపెనీలకి ఎలా ఉపయోగపడతాయి, అవి కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించిన కంపెనీలు ఆ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు ఎలాగా అందుబాటులోకి తెస్తాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంది, క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల ఉపయోగాలు ఏంది, ఇవన్నీ నేను వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్నాను. దాని తర్వాత విండోస్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో ఒక విండోస్ సర్వర్ ఓఎస్ని లేదా విండోస్ 10 డెస్క్టాప్ ఓఎస్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఒక వర్క్ గ్రూప్ ఎలాగా రెడీ చేస్తారు, ఒక విండోస్ సర్వర్ దాంట్లో ఒక డొమైన్ ఎలా కాన్ఫిగర్ చేస్తారు, ఫైల్ షేరింగ్ ఎలా ఉంటుంది, ప్రింటర్ షేరింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఒక యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్ అంటే ఏంది, డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, ఒక అడిషనల్ డొమైన్ కంట్రోల్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఏవేవైతే ఉంటాయో అని నాకు చెప్పారు. నెక్స్ట్ ప్రింటర్ షేరింగ్ అనేది ఉంటుంది, అది నేర్పించారు. నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ పార్ట్లో అంటే సిస్టమ్స్లో వచ్చే రకరకాల ట్రబుల్ షూటింగ్ అంటే ఎర్రర్స్ ఎలా రెక్టిఫై చేయాలో నేర్పించారు. అంటే BSOD ఎర్రర్ లేదా డ్రైవర్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ, లేదా హ్యాంగింగ్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి నేర్పించారు. తర్వాత నేను అవుట్లుక్ మెయిల్ గురించి తెలుసుకున్నాను. అవుట్లుక్ మెయిల్ ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలో నేర్చుకున్నాను. ఆఫీస్ 365 గురించి నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను సిసిఎన్ఏ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్లో సబ్నెట్టింగ్ అంటే ఏంది, ఐపీ అడ్రస్ అలొకేషన్ అంటే ఏంది, స్టాటిక్ ఐపీ అడ్రస్ అలొకేషన్ ఏంది, డైనమిక్ ఐపీ అడ్రస్ అలొకేషన్ అంటే ఏంటి, స్టాటిక్ రౌటింగ్, డైనమిక్ రౌటింగ్లో ప్రోటోకాల్స్ అంటే RIP ప్రోటోకాల్, EIGRP ప్రోటోకాల్, OSPF ప్రోటోకాల్, ఇలాంటి ప్రోటోకాల్స్ గురించి నేర్చుకున్నాను. అండ్ స్విచెస్లో ఎలా కాన్ఫిగర్ చేస్తారు యూజింగ్ ప్రోటోకాల్స్ ఉపయోగించి లైక్ VTP ఆర్ STP, ఇలాంటి ప్రోటోకాల్స్ గురించి నేర్చుకున్నాను. యాక్సెస్ లిస్ట్ గురించి నేర్చుకున్నాను. రిమోట్ యాక్సెస్ ప్రోటోకాల్స్, టెల్నెట్, ఇలాంటి వాటి గురించి నేర్చుకున్నాను. కేబులింగ్ గురించి నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ పార్ట్లో వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, అసలు ఎందుకు సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ ఉపయోగిస్తాయి, సైబర్ సెక్యూరిటీలో ఉండే మెయిన్ అంశాలు 3 అంశాలు, CIA ట్రైడ్ అంటాం, అవి ఏంటి. నెక్స్ట్ వచ్చేసి హ్యాకర్స్ అంటే ఎవరు, వాళ్ళు హ్యాకింగ్ ఎలా చేస్తారు, ఒక సిస్టమ్ ఎలా యాక్సెస్ తీసుకుంటారు, ఫేసెస్ ఆఫ్ హ్యాకింగ్, దానిలో ఉండే రకరకాల స్టేజెస్, ఫస్ట్ స్టేజ్ నుంచి 5th స్టేజ్ వరకు ఉండే స్టేజెస్ నేర్చుకున్నాను. నెక్స్ట్ టూల్స్ కొన్ని నేర్చుకున్నాను. రికాగ్నిజన్స్ టూల్స్ అంటే డిమిట్రీ టూల్, హార్వెస్టర్ టూల్ గురించి నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను మాల్వేర్ అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, ట్రోజన్స్ అంటే ఏంటి, వామ్స్ అంటే ఏంటి, ర్యాన్సమ్వేర్, యాడ్వేర్, వీటి గురించి నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను WLAN అంటే వైఫై నెట్వర్క్ గురించి నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ITL పార్ట్లో వచ్చేసి అసలు ITL అంటే ఏంటి, అది ఐటీ కంపెనీలకి ఎలా ఉపయోగపడుతుంది, అసలు సర్వీస్ డెలివరీ అంటే ఏంటి, రకరకాల పదాలు, ITL ఉపయోగించే రకరకాల పదాలు, అంటే ఒక ఇన్సిడెంట్ అంటే ఏంటి, ప్రాబ్లం అంటే ఏంటి, టికెట్ అంటే ఏంటి, ఒక టికెట్ని ఎలా మేనేజ్ చేస్తాము, ఒక
ఇన్సిడెంట్ ప్రాబ్లం ఎలా మేనేజ్ చేస్తాము, ఎలా రెక్టిఫై చేస్తాము, ఎస్ఎల్ఏ అంటే ఏంటి, ఎస్ఎల్ఏ బ్రీచింగ్ అంటే ఏంటి, టికెటింగ్ టూల్స్ అంటే ఏంటి, అసలు ఎలా ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగిస్తాం మన కంపెనీలో, ఇవన్నీ ఐటీఎల్లో నేను నేర్చుకున్నానండి. ఇప్పుడు దాకా చెప్పిన టెక్నాలజీస్ అన్నీ మాకు 3 నెలల్లో నేర్పించబడినవి. వీటి వల్ల మనకి ఎంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనం అప్డేటెడ్గా ఉంటాము. ఐటీ ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంటుంది. సో ఇంటర్వ్యూస్ మనం ఫేస్ చేసినప్పుడు మనం ఈజీగా ఎదుర్కోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ విజన్ అనేది నా జర్నీలో చాలా ఉపయోగపడింది నాకు. సో నేను వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. దీని ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.